నమస్తే అండి, రూపకళ రుచులకు స్వాగతం. ఈరోజు మనం హైదరాబాదీ వెజిటబుల్ బిర్యానీ తయారు చేద్దాం. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కడిగి 10 నిమిషాలు నానబెట్టినటువంటి బిర్యానీ రైస్, ఆలు, కొద్దిగా బిర్యానీ మసాలా, క్యారెట్, మీల్ మేకర్, ఆనియన్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, ఇంకా కొద్దిగా గసగసాలు, కొద్దిగా మసాలా, కొద్దిగా పెరుగు, నెయ్యి, కావలసినంత నూనె, అవసరమైనంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, నానబెట్టిన బఠానీ. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి. దీంట్లో సుమారు 4 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి. నూనె కాగిందండి, మనం తీసుకున్న మసాలా వేసుకోవాలి. తర్వాత కట్ చేసిన పుదీనా వేసి కొద్దిగా కలపాలి. బిర్యానీ ఆకు మళ్ళీ కొద్దిగా కలపాలి. ఇది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను వేసి కలపాలి. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత కొంచెం ఆనియన్ వేసుకోవాలి. ఇది కొంచెం ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. ఆనియన్ మంచిగా వేగాయి. ఇప్పుడు మనం ఆలు వేసుకోవాలి. తర్వాత క్యారెట్ వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇది కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. ఈ మరిగే నీళ్లను మీల్ మేకర్ పైన పోసేసి ఒక 5 నిమిషాలు వేడి నీళ్ళల్లో ఉంచాలి. ఇది పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఈ ముక్కలన్నీ కలిపేసి బఠానీ వేసుకోవాలి. మళ్ళీ ఈ ముక్కల పైన మూత పెట్టేసి కొద్దిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూడాలి. ఆలు తీసుకొని, ఆలు కానీ క్యారెట్ కానీ ఏదైనా తీసుకొని ఇలా చూసినట్టయితే కొంచెం కట్ అవుతుంది. అంటే ఒక 50% ఉడికిన తర్వాత దీంట్లో మనం తీసుకున్న బిర్యానీ మసాలా, కొద్దిగా తక్కువ వేస్తున్నాను, 1.5 స్పూనే వేసాను. ఇప్పుడు వీటిని ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత నానబెట్టిన బియ్యంలో నీళ్ళన్నీ తీసేసి ఆ బియ్యాన్ని దీనిపైన వేయాలి. నీళ్లు రాకుండా వేసుకోవాలి. ఇలా బియ్యం వేసి ఒక 2 సార్లు కలిపినట్టయితే మసాలా అంతా బియ్యానికి మంచిగా పడుతుంది. మెల్లగా కలపాలి. ఇది గట్టిగా కలిపినట్టయితే బియ్యం విరిగిపోతాయి. కలిపిన తర్వాత కొలత ప్రకారం నీళ్లు పక్కన స్టవ్ మీద మరిగించుకున్నాను. ఈ మరిగేటువంటి నీళ్లు దీంట్లో పోసేయాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి ఒకసారి అంతా కలిపి మూత పెట్టాలి. ఇదంతా ఒకసారి మంచిగా కలిపి మూత పెట్టాలి. 5 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బిర్యానీకి అదనంగా రుచి రావటం కోసం మనం తీసుకున్న మీల్ మేకర్ని వేసుకోవాలి. వీటికి కొలతేమీ లేదండి, మనకి ఎక్కువ ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా వేసి మరొకసారి కలిపి మూత పెట్టాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న గసాలా ఇందులో వేసుకోవాలి. ఈ గసాలు మనము ఒక గంట ముందు నానబెట్టి ఉంచుకోవాలి. దీంట్లో ఒక 2 స్పూన్లు, 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేయాలి. 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా వచ్చిన తర్వాత దీన్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నటువంటి గసాలు ఇందులో వేసి మరొకసారి అంతా మంచిగా
కలుపుకోవాలి. అంతా కలిపి ఇప్పుడు మంట తగ్గించి సిమ్లో పెట్టుకోవాలి. ఇలా చక్కగా కలిపేసిన తర్వాత దీనిపైన మూత పెట్టి చిన్నగా ఉన్నటువంటి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్నగా ఉన్నటువంటి స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టేద్దాం. ఇలా ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత ఇలా సిమ్లో ఉంచి 2 నిమిషాలు ఉడికిందండి. చూడండి, ఇంకా బిర్యానీ రెడీ అయిపోయినట్లేనండి. దీన్ని ఒక 5 నిమిషాల తర్వాత తింటే చాలా రుచిగా ఉంటుంది. వావ్, వేడివేడిగా హైదరాబాదీ బిర్యానీ గుమగుమలాడే వాసన వస్తుంది. మరి దీంట్లోకి ఒక 5 నిమిషాలలో రెడీ అయ్యే వంకాయ కూర చేసేద్దాము. ఇంకా రుచిగా ఉంటుంది. ఇప్పుడు బిర్యానీలోకి వంకాయ కర్రీ చేసుకుందాం. ఇది 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. దీనికోసం ఒక 2 స్పూన్లు నూనె వేసుకొని దీనికోసం కొద్దిగా వంకాయలు ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. వంకాయలు కొద్దిగా మగ్గాయి. దీన్ని చిన్న పొయ్యి మీదకి మార్చుకొని ఇప్పుడు దీంట్లో కొద్దిగా మసాలా రెడీ చేసి కొద్దిగా ఆనియన్ ముక్కలు, కొంచెం పుదీనా, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను ధనియాల పొడి, చింతపండు గుజ్జు, ఒక 3 స్పూన్స్ వేసాను. ఇవన్నీ మనము మెత్తగా గ్రైండ్ చేసి కూర రెడీ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మసాలా కర్రీలో వేసేసుకోవాలి. ఆనియన్ పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న కారము, జీలకర్ర, కొబ్బరి, ఇది 1 స్పూన్ ఉంటుంది. ఇది కూడా వేసేయాలి. 5 నిమిషాలు దీన్ని మగ్గనిద్దాం. ఇప్పుడు మనం ఒక సగం గ్లాసు నీళ్లు ఈ మిక్సీ జార్లో వేసుకొని బాగా కలిపి ఈ కూరలో వేసేసుకోవాలి. మరొకసారి దీన్ని కలుపుకోవాలి. చింతపండు పులుసులో ఉప్పు వేసాను, ఈ కొబ్బరి కారంలో ఉప్పు వేసాను కనుక ఇంకా ప్రత్యేకంగా ఉప్పు వేయలేదు. ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈలోగా మనం కొద్దిగా పెరుగుతో రైతా తయారు చేస్తాం. కొద్దిగా నీళ్లు పోసుకుందాం. ఇలా అంతా మంచిగా కలిపేసుకొని ఒక క్యారెట్ తురుము, కొద్దిగా ఆనియన్ సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇందులో వేసేసి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. 1/2 స్పూన్ ఉప్పు వేసాను. అంతేనండి, సింపుల్గా రైతా తయారైపోయింది. కావాలంటే పోపు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒక్కసారి ఈ కర్రీ చూద్దామండి. ఒకసారి కలిపేద్దాము. ఇలా కొద్దిగా అడుగంటినట్టుగా ఉంటే కూర మనకు రెడీ అయిపోయినట్టే. దీంట్లో మనం ఇంకా కొంచెం కూడా వాటర్ వేసుకోవచ్చు. మొత్తం మీద 1/4 గ్లాసు నీళ్ళు పట్టాయి. ఓకే, రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. మళ్ళీ మరొక మంచి వీడియోతో నెక్స్ట్ టైం కలుద్దాం. బాయ్.